ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 740 నామాలకు అర్థం తెలుసుకుందాము. 741వ నామము రంభాది వందిత అంటే రంభ, ఊర్వశి, మేనక వంటి మున్నగు అప్సరస స్త్రీల చేత నమస్కరింపబడినటువంటి శక్తి స్వరూపురాలు. 742వ నామం భవధావ సుధా వృష్టి అంటే సంసారమును దావాగ్నినందు అమృత వర్షమును కురిపించినట్టిది. సంసారమును అరణ్యము నందు పుట్టినటువంటి అగ్నిని చల్లార్చునట్టి అమృత వర్షమును కురిపించి ఆదావాగ్నిని శమింపచేయునట్టి శక్తి స్వరూపురాలు. లేదా తన భక్తుల అగ్ని వంటి సంసారమందు పడి దహనమైపోకుండా అమృత వర్షము వలె ఆ అగ్నిని శమింపచేసి కాపాడునట్టిది. భోగము, మోక్షము రెండును ఒకదానికొకటి భిన్నమైనటువంటివి. ఈ రెండును ఒకే చోట ఉండునటువంటివి లేదా ఒకరికే దక్కునటువంటివి. కానీ శ్రీదేవి యందు భక్తి శ్రద్ధలు కలిగి త్రికరణ శుద్ధిగా దేవిని ఆరాధించు భక్తులకు మాత్రం ఈ రెండును ఒకే సమయమందునందు దక్కును. ఇహము నందు సుఖ సంపదలను అందించు మంగళప్రదాయిని, పరమునందు తన భక్తులకు మోక్షమును భోగమును కూడా అందించునట్టి శక్తి సంపన్నురాలు. 743వ నామము పాపారణ్య దవానల అంటే పాపము అను అరణ్యమునందు దావాగ్ని అయి పుట్టి దానిని దహించునట్టిది. జీవులు దుష్కర్మల చేతగా పాపులు అగుదురు. వారి పాపములను అరణ్యముగా భావించిన అట్టి అరణ్యమును దావాగ్ని స్వరూపమై దేవి నశింపచేయునని అర్థము. తనను ఆశ్రయించిన భక్తుల యొక్క పాపకర్మలను అగ్ని వలె దహించివేసి వారిని పాపరహితులుగా చేయునట్టి కరుణా స్వరూపురాలు. లేదా తన భక్తుల యొక్క పాపకర్మలను నశింపచేయునట్టి ఉపాసనా కర్మలను ప్రసాదించునట్టిది. 744వ నామం దౌర్భాగ్య తూలా వతూలా అంటే దౌర్భాగ్యమును అంటే దారిద్రము దూదిని ఎగురు వేయునట్టు సుడిగాలి వంటిది. తనను ఆరాధించునటువంటి భక్తుల ఇంటగల దారిద్రమును దూదిగా పోల్చిన ఆ దూదిని ఎగుర కొట్టునటువంటి శక్తి స్వరూపురాలు. లేదా దేవిని ఆరాధించుట వలన దారిద్రమనడి దూదిని ఎగురగొట్టు సుడిగాలి వంటి కర్మలు దేవి భక్తుల యందు సంభవించుట జరుగును. 745వ నామం జరాధ్వాంత రవిప్రభ అంటే ముసలితనమును చీకటినందు ప్రసరించునటువంటి లేదా ప్రకాశించునటువంటి సూర్యకాంతి వంటిది. తన భక్తులకు చీకటిని సూర్యకాంతి ఎట్లా పారద్రోలునో అట్లా ముసలితనమును చీకటిని పారద్రోలు సూర్యకాంతిని పారద్రోలునటువంటిది. అనగా దేవిని ఆరాధించు భక్తుల మనస్సుల నందు దేవి వీక్షణ కటాక్షములు ఉండుట చేత వారి దేహము ముఖము తేజోమయ కాంతితో వర్ధిల్లుతూ వారి యందు వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అటువంటి తేజస్సును ప్రసాదించునట్టి శక్తి స్వరూపురాలు. 746వ నామము భాగ్యాబ్ది చంద్రిక అంటే భాగ్యమును ప్రసరింపచేయు వెన్నెల వంటిది. వెన్నెల వెలుగులకు కలువలు ఇచ్చుకున్నట్లుగా దేవిని ఆరాధించు భక్తుల యందు భాగ్యమును వెన్నెల వలె ప్రసాదించునటువంటిది. 747వ నామం
భక్త చిత్త కేకి ఘన ఘన అంటే తనను ఆరాధించినటువంటి వారి మనస్సు అనేది నెమళ్లకు వర్షించు మబ్బుల వంటిది. ఇక్కడ భక్తుల యొక్క మనస్సు నెమళ్ళుగా దేవిని కరిమబ్బుగా భావించుట. వర్షించే మేఘములకు నెమళ్ళు పులకించి పురివిప్పి నాట్యమును చేస్తాయి కనుక దేవిని ఆరాధించు భక్తులు కూడా ఆ దేవి యొక్క ధ్యానమునందు వారి మనసులు అలౌకికమైన ఆనందముతో నాట్యము చేస్తాయని భావము. లేదా తన యొక్క భక్తుల మనస్సు అనే నెమళ్లను తన యొక్క ఘన కార్యముల చేత ఆనందింప చేయునది. 748వ నామము రోగపర్వత దంబోళిహి అంటే రోగము అను పర్వతములను నాశనము చేయునటువంటి వజ్రాయుధం వంటిది. ఈ నామమందు వ్యాధిని అంటే రోగము పర్వతముతో పోల్చుటలో అర్థము పెద్దది, దీర్ఘమైనది అని తన భక్తులకు కలుగు సకల రోగముల నుండి వారిని రక్షించినట్టిది. లేదా తన భక్తులకు కలుగు సకల రోగములను వజ్రాయుధము వలె నాశనము చేయునట్టిది. 749వ నామము మృత్యుదారు కుటారిక అంటే మృత్యువు అను కట్టెను గండ్రగొడ్డలి వలె చీల్చినది. ఈ నామమందు కూడా తన భక్తులకు వచ్చు మృత్యువును కట్టెగా భావించిన దానిని చీల్చినటువంటి గండ్రగొడ్డలి వంటిది. అనగా తనను ఆశ్రయించిన భక్తులకు పునర్జన్మరహితమైనటువంటి మోక్షమును ప్రసాదించునట్టిది. 750వ నామము మహేశ్వరి అంటే అత్యంత గొప్పదైనటువంటి ప్రభువు, సకల శక్తి సంపన్నమై సృష్టి ప్రదాయిని అయినటువంటి జగన్మాతను మించినటువంటి ప్రభువు ముల్లోకములందును లేరు. 751వ నామం మహాకాళి అంటే అత్యంత నల్లని స్వరూపమును కలిగినటువంటిది. లేదా మృత్యు దేవతను కూడా నశింపచేయునటువంటి శక్తి సంపన్నురాలు లేదా మహాకాళుని యొక్క భార్య. 752వ నామము మహాగ్రాస అంటే అధిక మగునటువంటి తిండి కలిగినది. 753వ నామము మహాస్యన అంటే అత్యధికమైనటువంటి ఆహారము కలది. సృష్టి ప్రదాయిని అయినటువంటి జగన్మాతకు ఈ సమస్త సృష్టి అంతయు ఆహారమే. ప్రళయ సమయమందు సృష్టి మొత్తమును తన యందు లయం చేసుకొనుచు అనగా సృష్టి మొత్తమును ఆహారముగా స్వీకరించును కనుక ఈ నామమందు దేవి మహాసేన అనబడుచున్నది. 754వ నామము అపర్ణ అంటే పర్ణ రహితురాలు, హిమవంతుని పుత్రిక అగు పార్వతి పరమశివుని కొరకు పర్ణము అంటే ఆకు నైనా ఆహారముగా తీసుకొనక తపస్సును సాగించినది. అందువలన పార్వతికి అపర్ణ అను పేరు కలిగెను. 755వ నామము చండిక అంటే కోపమును ధరించినట్టి స్వరూపురాలు, భక్తి శ్రద్ధ శక్తులు త్రికరణ శుద్ధి లేనటువంటి వారి యందు కోపము కలిగినటువంటిది. అనగా తన యందు ఆ భక్తి యందు శ్రద్ధ యందు ఆసక్తి లేని వారు ఎందును మనస్సునందు నిర్మలత్వము, వాక్కునందు సత్యము, కర్మల యందు ధర్మము లేనటువంటి వారి పట్ల కోపమును వహించినట్టిది. 756వ నామము చండాముండాసురుని చండాముండాసుర నిషాదిని. చండు ముండు అను సురులను నాశనము చేసి నట్టిది. లేదా వికృత మగు తలలను కలిగి ఉన్నటువంటి రాక్షసులను సంహరించినట్టిది. 757వ నామం క్షరాత్మిక అంటే అక్షరము వలె స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది లేదా అక్షర స్వరూపిణి అని దేవి
అనేక అక్షరముల యొక్క స్వరూపములను కలిగి ఉన్నది. అక్షర శబ్దముల యొక్క అర్థములను కలిగి ఉండటం చేతన అక్షర స్వరూపినిగా గ్రహింపవచ్చును. లేదా క్షరమనగా సమస్త భూతములను, అక్షరమనగా కూటస్థుడు, సమస్త భూతముల కూటస్థము అనగా కలిగి ఉన్నటువంటిది అని అర్థము గ్రహించవచ్చును. సర్వలోకేశి అంటే సమస్త లోకములకు ఈశ్వరి, ప్రభువు వంటిది. లేదా సర్వలోకములందు కలిగి ఉన్నటువంటిది, సృష్టి ప్రదాయిని అయినటువంటి దేవి అందే సమస్త లోకములు మనగలుగుతున్నాయి. లోకములన్నింటికీ ఆమె ఆధారభూతమైనది కనుక దేవి యొక్క ఆధిపత్యం ఈ బ్రహ్మాండమంతయు వ్యాపించి ఉన్నది. విశ్వధారిణి అంటే 759వ నామం. విశ్వధారిణి అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమంతటికి తన యందు ధరించి ఉన్నట్టిది. ఈ సృష్టి యందు యావత్తు దేవి నుండియే సృష్టించబడ్డాయి కనుక ఈ సమస్త సృష్టి యందు దేవి వ్యాపించి ఉన్నది. అందుచేత ఈ సమస్త విశ్వము దేవియే ధరించి ఉన్నది అని ఈ నామమందు చెప్పబడుచున్నది. 760వ నామం. త్రివర్గ దాత్రి అంటే 3 వర్గములను ప్రసాదించినట్టిది. త్రివర్గములనగా ధర్మార్థ కామములు కనుక తనను ఆరాధించినట్టి భక్తులకు ఈ 3ను ప్రసాదించినటువంటిది. ధర్మార్థ కామ మోక్షను చతుర్వర్గములందురు. 760 నామాలకు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.